డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ప్రీవియస్ టెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం కదా. అందులో భాగంగా మనము 2024 అక్టోబర్ 8వ తారీఖున షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ సెషన్ లో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి టెట్ మ్యాథ్స్ కి సంబంధించి 91 నుంచి స్టార్ట్ అవుతుంది కంటెంట్. కాబట్టి 91 ఫస్ట్ చూస్తే 2024 kg డివైడెడ్ బై 2024 మిల్లీగ్రామ్స్. ఇక్కడ ఎంజీ అంటే మిల్లీగ్రామ్స్ అని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కేజీలు అన్నాడంటే ఈ రెండు కూడా బరువులకు సంబంధించిన వెయిట్ కి సంబంధించిన కాబట్టి ఇది మిల్లీగ్రామ్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే మనం మిల్లీగ్రామ్స్ ని కేజీల్లోకి మార్చడం అంటే ఎంజీని కేజీల్లోకి మార్చడం కష్టంగా ఉంటుంది, కానీ కేజీని మిల్లీగ్రామ్లోకి మార్చొచ్చు. ఎందుకంటే 2000 ఇక్కడ 2024 అలా ఉంచేసి ఇప్పుడు కింద మనకి డినామినేటర్ లో ఎంజీ మిల్లీగ్రామ్స్ ఉంది కాబట్టి మనం కేజీలను కూడా మిల్లీగ్రామ్స్ లోకి మార్చుకున్నాం. ఒక కేజీకి ముందు 1000 గ్రామ్స్ కదా, ఆ 1000 గ్రామ్స్ ఒక్కొక్క గ్రాము మళ్ళీ మిల్లీగ్రామ్స్ లోకి మార్చాలి అంటే 1000 అంటే ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే 2024 కేజీని నేను మొత్తం ఓవరాల్ గా మిల్లీగ్రామ్స్ లోకి మార్చేశాను. ఫస్ట్ కేజీని గ్రాముల్లోకి మార్చాను. ఒక కేజీ 1000 గ్రాములు. మళ్ళీ ఎక్కడి నుంచి ఏం చేశాను, ఒక గ్రాము 1000 మిల్లీగ్రాములు కాబట్టి 1000 into 1000 చేశాను. ఇప్పుడు టోటల్ గా మొత్తం కూడా మిల్లీగ్రామ్స్ లోకి మారిపోయింది. కింద చూస్తే ఏముంది, 2024 మిల్లీగ్రామ్ ఉంది. అంటే ఇప్పుడు మిల్లీగ్రామ్ యూనిట్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. చూస్తే 2024 క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మనకి ఏం మిగిలింది, ఇక్కడ 1000 అంటే 10 క్యూబ్ ఇంటూ ఇక్కడ 1000 అంటే 10 క్యూబ్. మరి 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ ఏమవుతుంది, 3 + 3 10 పవర్ 3 + 3 అంటే 10 పవర్ 6 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 2x + 3 ఇంటూ 4x + 2. ఇది మొత్తానికి బ్రాకెట్ ఉంది -3x + 5. మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది అని అంటున్నాడు. అంటే ముందు మనకి బ్రాకెట్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత వచ్చిన దాంట్లో నుంచి 3x + 5 ను మైనస్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు చూస్తే ఫస్ట్ ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్తే ముందు ఏవైతే కాన్స్టెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా వాటిని చూస్తే 3 into 2 6 అవుతుంది కదా. ఆ 6 లో నుంచి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది అంటే 5 -5 కదా. 6 లో నుంచి 5 తీస్తే +1 వస్తుంది కాబట్టి +1 తో ఏవైతే ఉన్నాయో అవే మనకి ఆన్సర్లు అవుతాయి. అంటే +11 ఉంది, +11 ఉంది అంటే ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం x² చూద్దాం. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 4x ఉంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 8x² వస్తుంది కాబట్టి ఇక్కడ 8x² ఉంది, ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ మనకి 13x కావాలి. 13x కావాలి అంటే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2 ఉంది. 2x తో 2 ని ఇంటూ చేస్తే 4x వస్తుంది. ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4x ఉంది. 3 4 12, ఇక్కడ 12x వచ్చింది, ఇక్కడేమో 4x వచ్చింది. టోటల్ గా 12x 4x ఎంత అయింది, 16x అయింది. ఆ 16x లో నుంచి ఇక్కడ -3x తీయాలి కదా. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ 3x అంటే -3x, ఆ 3x మైనస్ చేయాలి కాబట్టి 13x వస్తుంది. మనకి రెండింటిలో 13x ఏది ఉంది, ఈ రెండు ఎలాగో ఇందాక కాన్స్టెంట్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్స్ అవ్వలేదు. ఈ రెండింటిలో మనకి 13x కావాలి. 13x ఈ రెండింటిలో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 ఒక తరగతి గదిలో 60% విద్యార్థులు బాలికలు. ఆ తరగతిలోని బాలికల సంఖ్య 24 అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి క్లాస్ లో ఎవరో గర్ల్స్ ఏమో 60% ఉన్నారు అని అంటున్నాడు. సేమ్ అదే విధంగా నెంబర్ కూడా గర్ల్స్ కి సంబంధించింది. గర్ల్స్ నెంబర్ ఎంత అంటున్నాడు, 24 అంటున్నాడు. అంటే 60% గర్ల్స్ ఉన్నారు, అది పర్సంటేజ్ లో చెప్తే. అదే నెంబర్ ప్రకారం చెప్తే ఎంతమంది ఉన్నారు అంటున్నాడు, 24 మెంబర్స్ ఉన్నాడు అని అంటున్నాడు. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి, మొత్తం విద్యార్థులు ఎంతమంది. మనకి క్లాస్ లో మొత్తం విద్యార్థులు అంటే ఖచ్చితంగా బాయ్స్ గర్ల్స్ కలిపి 100% ఉంటారు కదా. కాబట్టి 100% ఎంత అవుతుంది అని అంటున్నాడు. 60% 24 అయ్యింది, 100% ఎంత అవుతుంది, 24 కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 60 into 24. 0 0 క్యాన్సిల్, 6 1s 6 4s 10 into 4 40. అంటే ఆ క్లాస్ లో మొత్తం 40 మెంబర్స్ ఉంటారు. ఆ 40లో 60% అంటే 24 మెంబర్స్ ఏమో గర్ల్స్, మిగిలిన 16 అంటే 60% గర్ల్స్ అయినప్పుడు 40% ఏమో బాయ్స్ అవుతారు. ఆ బాయ్స్ పర్సంటేజ్ ప్రకారంగా 40 అవుతారు,
నెంబర్ ప్రకారంగా 16 అవుతారు. మనకి ఇప్పుడు అడిగింది టోటల్ గా 100% కాబట్టి 40 మెంబర్స్ ఉంటారు ఆ క్లాస్ లో. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 దత్తాంశం 2 3 x -1 4 6 యొక్క సగటు 4.4 అయినా x విలువ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం సగటు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇది కదా మనకి ఫార్ములా. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే రాసుల మొత్తం మనకి ఏ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు ఇవన్నీ ప్లస్ చేద్దాం. 2 + 3 5 -1 4 4 + 4 8 8 + 6 14. ఇక్కడ x కూడా ఉంది కాబట్టి x + 14 ఇవన్నీ ప్లస్ చేస్తే x + 14 అయ్యింది. రాసుల సంఖ్య ఎంత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఉన్నాయి. ఈ తాలూకా సగటు మనకి ఆన్సర్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? క్వశ్చన్ లో 4.4 అని ఇచ్చాడు. అయితే x వాల్యూ ఎంత? ఇప్పుడు x + 14 = 6 ఏమో ఇటువైపు ఇంటూ చేస్తుంది, ఇటువైపు డివైడ్ చేస్తుంది, అటు ఇంటూ చేస్తుంది. కాబట్టి 4.4 ఇంటూ 6 అది చేస్తే ఏమొస్తుంది? 6 4 24 4 2 6 4 24 + 2 26. ఇక్కడ ఒక్క ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక్క ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు x ఇటువైపు +14 అటు వెళ్తే ఏమవుతుంది? -14 అవుతుంది. కాబట్టి 26.4 లో నుంచి 14 మైనస్ చెయ్యాలి. ఇక్కడ ఏమీ లేదంటే పాయింట్ తర్వాత 0 ఉన్నట్టు. 4 నెక్స్ట్ 26 లో 6 నుంచి 4 తీస్తే 2 2 నుంచి 1 తీస్తే 1 12.4. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95 ప్రసాద్ పుట్టినరోజు 29/2/2004. తన తదుపరి పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటాడు? మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఇలాంటప్పుడు మనకి ఈ రోజున పుట్టాడు అంటే మనం మాక్సిమం ఏమనుకుంటాము? నెక్స్ట్ ఇయర్ అదే డేట్ న పుట్టినరోజు జరుపుకుంటాడు అని అనుకుంటాం. కానీ ఈ డేట్ లో మీరు కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే ఫిబ్రవరి 2వ నెల అంటే ఫిబ్రవరి 29వ తారీఖు. మనకి సాధారణమైన క్యాలెండర్ లో మనకి ఏముంటది? ఫిబ్రవరి నెలలో కేవలం 28 డేస్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే లీప్ ఇయర్ వస్తుందో, లీప్ ఇయర్ వచ్చేటప్పుడు ఫిబ్రవరిలో 29 డేస్ కదా ఉంటాయి. ఆ 29th పుట్టాడు అని అంటున్నాడు ప్రసాద్. కాబట్టి మనకి లీప్ ఇయర్ ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది. ఎవ్రీ 4 years ఒకసారి వచ్చిందంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఇక్కడ డేట్ ఇచ్చాడో ఆ లీప్ సంవత్సరంలో పుట్టాడు కాబట్టి ఆ రోజున పుట్టిన వాళ్ళకి స్పెషల్ అనేది ఉంటుంది. కాబట్టి 2004 తర్వాత +4 చేస్తే ఏమొస్తుంది? 2008 వస్తుంది. అంటే మళ్ళీ మన ప్రసాద్ 2008 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున జరుపుకుంటాడు. ఈ మధ్యలో ఏవి కూడా మాక్సిమం కన్ఫ్యూజన్ అయ్యేటప్పుడు ఇది పెట్టేస్తారు, కానీ అది కాదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 2008 లో కదా జరుపుకుంటాడు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 49 whole power of 1/2 - 125 whole power of 1/3 whole by 8 power 2/3 దాని తాలూకా వాల్యూ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనకి పవర్స్ లో ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా లోపల ఉన్న వాటిని మార్చుకుంటే అప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యి కేవలం డిజిట్స్ మాత్రం మిగులుతాయి, సంఖ్యలే మిగులుతాయి. ఇప్పుడు ఇక్కడ 49 ఉంది, ఇక్కడేమో 1/2 ఉంది. అంటే 49 స్క్వేర్ లో రాస్తే ఆ స్క్వేర్ ఈ 2 పోయి అప్పుడు మనకి లోపల ఉన్న నెంబర్ మిగులుతుంది. కాబట్టి 49 ని ఎలా రాయొచ్చు? 7 స్క్వేర్ గా రాయొచ్చు. అంటే 49 7 స్క్వేర్ గా రాసి 1/2 రాస్తారు. మైనస్ ఇక్కడ 1/3 ఉందంటే అర్థం ఏంటి? లోపల ఉన్న నెంబర్ ని క్యూబ్ గా రాయాలి అని అర్థం. 5 క్యూబ్ గా రాయొచ్చు 125. కాబట్టి 1/3 మిగులుతుంది. బై ఇక్కడ 2/3 అని ఉంది. అంటే ఇప్పుడు మనకి క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ లోపల నెంబర్ ని క్యూబుల్లో రాయాలి. 8 దేని క్యూబ్? 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 2/3. ఇప్పుడు చూస్తే స్క్వేర్ క్యాన్సిల్, క్యూబ్ క్యాన్సిల్, క్యూబ్ క్యాన్సిల్. ఇక్కడ ఇప్పుడు ఏం మిగిలి? ఇక్కడ 7 మిగిలింది. మైనస్ ఇక్కడ 5 మిగిలింది. బై ఇక్కడ ఏం మిగిలింది? 7 ఇక్కడ 2 కి స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అంటే 4. దాని ప్రకారం 7 లో నుంచి 5 తీస్తే 2/4. 2/4 అంటే ఏంటి? 1/2 వస్తుంది. 2 1s 2 2s 1/2 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 3 ఎరుపు 2 పసుపు 4 పచ్చ మరియు 1 నలుపు బంతి కలిసి మొత్తం 10 సమాన పరిమాణం కల బంతులు ఒక సంచిలో కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతి తీస్తే అది ఆకుపచ్చ బంతి అయ్యే సంభావ్యత ఎంత అని అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మొత్తం ఆడేమంటున్నాడు? రెడ్ కలర్వే 3 అంటున్నాడు, ఎల్లో కలర్వే 2 అంటున్నాడు, నెక్స్ట్ గ్రీన్ కలర్వే 4 అంటున్నాడు, బ్లాక్ కలర్వే 1 అంటున్నాడు. టోటల్ గా వాడే 10 అని కూడా ఇచ్చాడు. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. 3 2 5 5 10 టోటల్ గా 10 బాల్స్ ఉన్నాయి. ఒకే ఈక్వల్ గా ఉండేటటువంటి ఒక 10 బాల్స్ ఉన్నాయి. ఆ సంచి నుంచి ఒక బంతి తీస్తే మనకి అది గ్రీన్ కలర్ అవ్వాలి.
మనకి టోటల్ ఛాన్సెస్ ఎన్ని 10 బాల్స్ కాబట్టి 10 ఛాన్సెస్ ఉంటాయి. మనకి కావాల్సింది ఏంటి, గ్రీన్ బాల్ కదా, ఆ సంచిలో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి మనకి కావాల్సింది 4 కావాలి. అంటే 4 గ్రీన్ బాల్స్ లో ఏది వచ్చినా పర్వాలేదు, మొత్తం 10 బాల్స్, 2 2s 2 5s. కాబట్టి మనకు కావాల్సిన ప్రాబబిలిటీ ఏమొస్తుంది, 2/5 వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97. ఒక గొడవంలో X మామిడి పండ్లు Y పెట్టెలు కలవు. ఒక్కొక్క పెట్టెలో ఉంచదగిన మామిడి పండ్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ ఈ నెంబర్స్ ని, ఈ టర్మ్స్ ని పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 మామిడి పండ్లు ఉన్నాయి అనుకోండి. ఒక గొడవంలో 10 మామిడి పండ్లు ఉన్నాయి, 5 పెట్టెలు ఉన్నాయి అనుకోండి. అంటే మనం 5 పెట్టెల్లోకి 10 మామిడి పండ్లను సర్దాలి. అంటే ఒక్కొక్క పెట్టెలోకి ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. అలా చెప్తున్నాను, 5 పెట్టెల్లోకి 2 సర్దితే ఆటోమేటిక్గా 10 మామిడి పండ్లు అవుతాయి. కాబట్టి ఇది ఎక్స్ వాల్యూ అన్నాడు. అంటే 10 మామిడి పండ్లు కాబట్టి ఎక్స్ వాల్యూ, ఎక్స్ మామిడి పండ్లు అన్నాడు కాబట్టి 10 ఏమో ఎక్స్ అనుకో. నెక్స్ట్ ఇక్కడ ఇందాక 5 పెట్టెలు అన్నాను కాబట్టి ఇప్పుడు లెక్కలో మనకి ఎన్ని పెట్టెలు అన్నాడు, Y అన్నాడు. కాబట్టి ఎక్స్ ఏమో 10, Y ఏమో 5. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 2 కావాలి. ఆ 2 కావాలి అంటే 10 ను 5 ఏం చేసావు, 10/5 చేస్తేనే మనకి కావాల్సిన ఆన్సర్ 2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 10 అంటే ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. 5 అంటే ఏమనుకున్నాం మనం, Y అనుకున్నాం. కాబట్టి మొత్తం మామిడి పండ్లను పెట్టెలు ఎన్ని ఉన్నాయో దాంతో భాగిస్తే ఒక్కొక్క పెట్టెలో ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, ఒక్కొక్క పెట్టెలో ఎన్ని ఉంటాయో అని అడిగాడు కాబట్టి X/Y చెయ్యాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99. ఒక చిత్రస్త్రాన్ని నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనకి చిత్రస్త్రం అనేసరికి 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా స్క్వేర్ లో. కాబట్టి మనకి ఏ ఒక్క కొలత ఇచ్చినా కూడా ఆటోమేటిక్ గా దానితో మనం చిత్రస్త్రాన్ని ఏర్పరచగలము. మనకి కావలసిన కనీస కొలతలు, స్వతంత్ర కొలతలు ఏంటంటే 1. కాబట్టి మనకి 1 ఆన్సర్. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి దీర్ఘ చిత్రస్త్రం గాని లేకపోతే రాంబస్ గాని వీటి తాలూకా నిర్మించడానికి కనీస కొలతలు స్వతంత్రమైన అంటే 2 ఉండాలి. నెక్స్ట్ దానికంటే ఇంకా పైకి వెళ్తే ఆటోమేటిక్ గా సమాంతర చతుర్భుజం, పారలలోగ్రామ్ ఉంది కదా, దానికి 3 కొలతలు ఉండాలి. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం ఉంటది కదా, ట్రెపీజియానికి సంబంధించి 4 కొలతలు ఉండాలి. అదే ఒక చతుర్భుజానికి సంబంధించి ఎన్ని కొలతలు ఉండాలంటే 5 కొలతలు ఉండాలి. అంటే స్వతంత్ర కొలతలు చతుర్భుజం క్వాడ్రిలేటరల్ కి 5, నెక్స్ట్ ట్రెపీజియం కి సమలంబ చతుర్భుజానికి 4, సమాంతర చతుర్భుజము పారలలోగ్రామ్ కి 3, రాంబస్ సమచతుర్భుజం గానీ దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ గానీ 2, స్క్వేర్ చతురస్రానికి ఏమో 1. మనకి ఆన్సర్ ఏమో ఆప్షన్ 4. నెక్స్ట్ 100. 1 మరియు 100 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి 1 నుండి 100 వరకు పరిపూర్ణ వర్గ సంఖ్యలు, వాటి మధ్యలో పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఎన్ని ఉంటాయో కనుక్కోమని చెప్తున్నాడు. మనకి 1 ని 1 స్క్వేర్ గా రాసుకోవచ్చు, 100 ని 10 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అంటే ఆ మధ్యలో ఏ స్క్వేర్లు వస్తాయి, మనకి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కదా కావాలి. ఏ స్క్వేర్లు వస్తాయి, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. అంటే 1 స్క్వేర్ 1 కి, 10 స్క్వేర్ 100 కి మిడిల్ లో వచ్చేవే మనకు కావాలి. కొంతమంది 1 ని 100 ని వాటిని కూడా ఇంక్లూడ్ చేసేసి 10 అనుకుంటారు, కానీ 10 కాదు. ఒకసారి చూస్తే 1 2 3 4 5 6 7 8 టోటల్ గా 1 కి 100 కి మిడిల్ లో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. అవి ఏంటంటే 2 3 4 5 6 7 8 9 వాటి తాలూకా స్క్వేర్లు వీటికి మిడిల్ లో ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సింది 8 అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101. ఒక త్రిభుజంలో త్రిభుజ కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో అతి చిన్న కోణం ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి త్రిభుజంలో 3 కోణాలు రేషియో ఇచ్చాడు. అంటే ఫస్ట్ అన్నిటికంటే చిన్న కోణము 2 భాగాలు ఉంటది, తర్వాత 3 భాగాలు ఉంటది, తర్వాత 4 భాగాలు ఉంటాయి. మొత్తం కలిపితే 2 + 3 5, 5 + 4 అంటే టోటల్ గా 9 పార్ట్స్ అనేది త్రిభుజం లోపల అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా అదే ఎన్ని ఉంటాయి, ఎంత ఉంటది, 180 డిగ్రీస్ ఉంటది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, అన్నిటికంటే చిన్న కోణము. ఇక్కడ అన్నిటికంటే తక్కువ పార్ట్స్ ఉన్నది ఏది, 2 పార్ట్స్ ఉన్న కోణమే కదా తక్కువ ఉంటది. కాబట్టి 2 పార్ట్స్ ఎంత అని అంటున్నాడు. టోటల్ గా 9 పాయింట్స్ ఏమో 180 అయితే 2 పార్ట్స్ ఉన్నది ఎంత అవుతుంది, 9 పార్ట్స్ 180, 2 పార్ట్స్ ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 2 ఎక్కువ 9 × 180. 9 1s 9 20s 2 × 20 అంటే 40 డిగ్రీస్. అంటే అన్నిటికంటే చిన్న కోణము 40 డిగ్రీస్ ఉంటది.
ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 3 భాగాలు ఉన్నదని అడిగితే అప్పుడు మనకి 9 పార్ట్స్ 180 డిగ్రీస్ అయ్యింది కదా, 3 పార్ట్స్ ఎంత అవుతుంది, తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ 3 బై ఎక్కువ 9 ఇంటూ 180 అంటే 9 1 9 20 అంటే 23 60 అవుతుంది. అప్పుడు మళ్ళీ 4 పార్ట్స్ కావాలంటే 24 80 అవుతుంది. అంటే అన్నిటికంటే పెద్దది 80, మనకి 3 పార్ట్స్ ఉన్నది 60, 2 పార్ట్స్ ఉన్నది 40. వీటన్నిటిని మనం ప్లస్ చేస్తే 180 రావాలి. 80 60 140 140 40 180 సరిపోయింది కదా. మనకి అడిగింది అన్నిటికంటే చిన్నది కాబట్టి 40 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 వ్యాసార్థం 1 సెంటీమీటర్ గా గల వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం తాలూకా నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. మనకి ఇక్కడ పై వాల్యూ 3.14 గా తీసుకోమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇక్కడ వ్యాసార్థం 1 సెంటీమీటర్ అన్నాడా, 14 సెంటీమీటర్ అన్నాడా, 7 సెంటీమీటర్లు అనేది మనకు అనవసరం. ఫస్ట్ ఆడు వేటికి రేషియో కనుక్కున్నాడు. వృత్తం యొక్క పరిధి సర్కంఫరెన్స్ కి, అలాగే వ్యాసము అంటే డయామీటర్ కి, ఈ రెండింటికి రేషియో కనుక్కోమన్నాడు. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి 2πr, రేడియస్ ఫార్ములా ఏంటి, ఇది డయామీటర్ ఫార్ములా ఏంటి 2r. ఇప్పుడు చూస్తే 2 క్యాన్సిల్, r క్యాన్సిల్, ఇక్కడ ఏం మిగిలింది, పై మిగిలింది. ఆ పై వాల్యూ మనకి ఎంత తీసుకోమంటున్నాడు, 3.14 తీసుకోమంటున్నాడు. ఇక్కడ ఏమి మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు కాబట్టి 1. మనకు కావాల్సింది ఏంటి 3.14:1 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం ఎక్కడా కూడా వ్యాసార్థం r ప్లేస్ లో 1 అనేది మనం ప్రతిక్షేపించలేదు కాబట్టి r ప్లేస్ లో 7 సెంటీమీటర్ అన్నా 14 సెంటీమీటర్ అన్న ఎంత అన్నా కూడా మనకి అక్కడ r తో సంబంధం లేదు. ఎందుకు రెండు వైపులో కూడా r అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 103 0.5 into 2x minus 3 is equal to 0.02 into 5x plus 5 అయినా x వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనం పాయింట్స్ తోటి వీటన్నిటిని ఇంటూ చేసే బదులు ఆ పాయింట్ లేకుండా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 0.5 అంటే అర్థం ఏంటి 5/10 అనే కదా, దాన్ని ఇంటూ చేద్దాం 2x minus 3. ఇక్కడ 0.02 అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, దాని అర్థం ఏంటి 2 కింద 100 ఉండాలి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉంటాయి కింద అన్ని జీరోలు ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 10 వేసాను. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 100 వేసాను ఇంటూ 5x plus 15. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 10 తో పోతాయి, 10 1s 10 10s. ఇప్పుడు ఇక్కడ 10 కింద ఉంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది 10 into 5 50 అవుతుంది. కాబట్టి 50 తోటి ఇంటూ చేద్దాం. 52s 100x minus 53s 150 is equal to 2 into దీని అంతటిని గుణించాలి. 2 5s 10x plus 2 15s 30. ఇప్పుడు 10x ఇటు తెస్తే మైనస్ 10x అవుతుంది. 100 లో నుంచి 10 మైనస్ చేస్తే 90x మైనస్ 50 అటు వెళ్తే ప్లస్ 50 అవుతుంది. 30కి 150 ప్లస్ చేస్తే 180 అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 91s 92s. x వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 AB అనే సంఖ్యలు పరస్పర ప్రధాన అంకాలు అయితే వాటి కసాగు LCM ఎంతనో అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి పరస్పర ప్రధాన అంకాలు అంటే ఏంటి, ఏవైనా కోప్రైమ్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 తీసుకున్నాను, ఇంకొక దగ్గర 9 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు నెంబర్లకి కూడా కామన్ గా ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేమీ ఉండకూడదు. 2 కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 2, 9 ఫ్యాక్టర్స్ ఏంటి 1 3 9. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది 1 ఒక్కటే కదా. ఆ విధంగా చూస్తే ఈ రెండు నెంబర్లకు కూడా ఉమ్మడిగా ఉండే కారణాంకం కేవలం 1 మాత్రమే ఉండి మరి ఇంకేమీ లేకపోతే ఆ రెండు నెంబర్లను కూడా పరస్పర ప్రధానాంకాలు అని అంటారు. అంటే ఇప్పుడు 2 9 ఆ రెండు ఏమవుతాయి 2 9 ఏమవుతాయి అంటే పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఏమో నేను ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను, 9 ఏమో ఆడ్ నెంబర్ తీసుకున్నాను, అంటే సంయుక్త సంఖ్య తీసుకున్నాను. 2 ఏమో ప్రధాన సంఖ్య, 9 ఏమో సంయుక్త సంఖ్య తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉంది, ఇక్కడేమో 29 ఉంది. 15 29 15 ఏమో మనకి 15 కి బోల్డ్ కారణాంకాలు ఉంటాయి. ఎందుకు అంటే 1 3 5 15 4 కారణాంకాలు వచ్చాయి. 29 ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కాబట్టి కేవలం 1 29 మాత్రమే ఉంటాయి. మరి ఈ రెండింటికి కూడా కామన్ గా ఉమ్మడి కారణాంకం ఏముంది 1 మాత్రమే ఉంది. కాబట్టి 15 29 కూడా మనకి పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. ఇప్పుడు ఇందులో సంయుక్త సంఖ్య 15 29 ప్రధాన సంఖ్య, ఇందులో 9 సంయుక్త సంఖ్య, 2 ఏమో ప్రధాన సంఖ్య. ఇప్పుడు రెండు ప్రధాన సంఖ్యలు తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాను, 19 తీసుకున్నాను.
ఈ 11 కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి 1 11 ఉంటాయి. 19 ఫ్యాక్టర్స్ ఏముంటాయి 1 19 ఉంటాయి. మరి ఈ రెండింటిలో కూడా కామన్ గా ఉన్నది ఏంటి? కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే 1 మాత్రమే ఉంది. కాబట్టి 11 19 కూడా మనకి పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే రెండు ప్రధాన సంఖ్యలు అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా వాటి ఉమ్మడి కారణాంకం ఒకటే అవుతుంది. అప్పుడు ఆ రెండు ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి. అలా అని కేవలం లోపల ఉండే ఆ రెండు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలని లేదు. ఇక్కడ 2 మన ప్రధాన సంఖ్య, కానీ 9 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య. అయినా సరే 2 9 కూడా మనకి ఏమయ్యాయి? పరస్పర ప్రధానాంకాలు అయ్యాయి. ఎందుకు? వాటి తలకి కండిషన్ ఏంటి? ఇచ్చిన రెండు నెంబర్లకి కామన్ గా ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ఉండే, అవి సంయుక్త సంఖ్యలు అవ్వని ప్రధాన సంఖ్యలు అవ్వని ఏవని, కానీ ఆ రెండింటికి కామన్ గా ఒకటి మాత్రమే కారణాంకంగా ఉంటే అటువంటి రెండు సంఖ్యలను పరస్పర ప్రధానాంకాలుగా పరస్పర ప్రధాన సంఖ్యలుగా కోప్రైమ్స్ గా పిలవచ్చు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో 2 9 ఉన్నాయి. ఆ రెండింటికి కసాగంటే ఏం చేస్తాము? 2 కి 9 కి కామన్ గా ఫ్యాక్టర్ ఏది లేదు కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తే 18 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఆ విధంగా వాటిలో మనకి క్వశ్చన్ లో ఏ బి ఆ రెండు కూడా పరస్పర ప్రధానాంకాలు అని అంటున్నాడు. అంటే ఇటువంటి నెంబర్స్ అని అంటున్నాడు. ఇటువంటి నెంబర్స్ అయినప్పుడు వాటికి ఎల్సిఎం ఏం చేసాం? ఇందాక ఇంటూ చేసాం. కాబట్టి ఇక్కడ కూడా ఏబి, ఏ ఇంటూ బి అంటే ఏబి అనేది మనకి ఆ రెండు పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కసాగు అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బిఏ కదా మనకు కావాల్సిన కసాగు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 వృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. వృత్తానికి సౌష్ఠవ రేఖలు సిమిట్రీ లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి వృత్త కేంద్రం నుంచి ఎన్ని రకాల గీతలైనా మనం గీయొచ్చు, రేఖలైనా గీయొచ్చు. అవన్నీ కూడా మనకి ఆ వృత్తాన్ని రెండు సర్వసమాన భాగాలుగా ముక్కలు చేస్తుంది. కాబట్టి వృత్తానికి ఎన్ని గీయగలము అని అంటే అనంతమైన అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయగలము. కాబట్టి వృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 -5 మరియు 3ల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. పూర్ణ సంఖ్యలో ఇంటీజర్ నెంబర్స్ జట్తో సూచిస్తాము. వాటిల్లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -3 -2 -1 0 1 2 3 సో అని ఈ విధంగా ఉంటాయి. అయితే వాడేమంటున్నాడు -5 అంటే ఇటువైపు మనకు మైనస్లు అలాగా పొడిగించుకుంటే వెళ్తాయి. ఎక్కడో ఒక దగ్గర -5 వస్తుంది. -3 తర్వాత -4 తర్వాత -5. అయితే -5 నెక్స్ట్ 3ల మధ్య ఇక్కడ మనకి ఏమీ లేదంటే ముందు ఏమున్నట్టు ప్లస్ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ వరకు అంటే -5 -4 -3 -2 -1 0 1 2 3 ఈ నెంబర్స్ కి వాటికి మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధము అంటే -5 కి 3 కి మిడిల్ లో ఉన్న ఈ పూర్ణ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు లబ్ధము ప్రోడక్ట్ అంటున్నాడు. మనకి ఇటువంటి అప్పుడు మనకి నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో లబ్ధం అడిగేటప్పుడు మనం చూడాల్సింది ఫస్ట్ ఏంటంటే వాటి మధ్యలో 0 ఉన్నదా లేదా. 0 ఉంటే మనం 0తో ఎంత పెద్ద నెంబర్ మనం మల్టిప్లై చేసినా ఖచ్చితంగా దాని వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? -5 కి 3 కి మిడిల్ లో పూర్ణ సంఖ్యలో కంపల్సరీగా 0 అనేది వస్తుంది. మరి ఆ 0తో వీడు లబ్ధమే అన్నాడు కదా, ప్రోడక్ట్ అన్నాడు కదా, ఇంటూ చేయమంటున్నాడు. కాబట్టి 0తో దేన్ని ఇంటూ చేసినా ఎంత పెద్ద నెంబర్ ఇంటూ చేసినా ఖచ్చితంగా దాని వాల్యూ మొత్తం 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 ఒక చిత్రస్త్రం ABCDలో AB x సెంటీమీటర్లు మరియు BC 6 సెంటీమీటర్లు అయినా x వాల్యూ సెంటీమీటర్లలో ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇచ్చింది ఏంటి? చిత్రస్త్రం స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఆ చిత్రస్త్రము ABCD దానికి AB ఏమో x సెంటీమీటర్లు అంటున్నాడు. ఇదంతా అంటున్నాడు x సెంటీమీటర్స్ అని అంటున్నాడు. అలాగే ఇంకొక వాల్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? BC 6 సెంటీమీటర్ అంటున్నాడు. ఇదేమో 6 సెంటీమీటర్ అన్నాడు. అయితే x వాల్యూ ఎంత? మనకి ఇందులో క్లూ ఏంటి? చిత్రస్త్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి BC మనకి 6 అయినప్పుడు AB కూడా 6 అవుతుంది. AD CD అన్ని కూడా 6 6 6 కదా అవుతాయి. కాబట్టి మనకి ఇప్పుడు అడిగింది ఏంటి? x వాల్యూ అడిగాడు. x వాల్యూ అడిగాడంటే అర్థం ఏంటి? ఆ భుజం ఎంత అని అన్నాడు. ఆ భుజం కూడా 6 సెంటీమీటర్ల కదా అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 3 and 1/8 యొక్క గుణకార విలోమం అని అంటున్నాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నంలో ఉంది. అటువంటిప్పుడు గుణకార విలోమం కనుక్కోవాలి అంటే ముందు ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి.
8 3 24, 24 ప్లస్ 1 25, అంటే అది 25/8. ఇది మనకు దీన్ని ఇంప్రాపర్ లోకి మార్చి ఇప్పుడు గుణకార విలోమం అంటే ఏంటి, ఈ నెంబర్ ని దేనితో ఏ భిన్నంతో మనం ఇంటూ చేస్తే మనకి 1 వస్తుంది అని అంటున్నాడు. గుణకార విలోమం గుణకార తత్సమాంశం 1 కాబట్టి మనకి ఈ నెంబర్ ని ఏ నెంబర్ తో ఈ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ తో ఇంటూ చేసేటప్పుడు మనకి గుణకార తత్సమాంశం వస్తుందో ఆ ఫ్రాక్షన్ మనం గుణకార విలోమంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 25/8 కి ఏ నెంబర్ తో ఇంటూ చేయాలి, 8/25 తోటే ఇంటూ చేయాలి. అప్పుడు 8 8 క్యాన్సిల్ అవుతాయి, 25 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు టోటల్ గా 1 × 1 1 అవుతుంది. కాబట్టి 25/8 కి 8/25 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 8/25. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109. ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి 5 గంటల సమయం పడుతుంది. 3 గంటల ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని 80 km/గంట వేగానికి పెంచితే గమ్యాన్ని చేరడానికి కారుకు పట్టే మొత్తం సమయం ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి కారు 1 గంటకి 60 కిలోమీటర్ల వేగం అంటే 1 అవర్కి 60 కిలోమీటర్స్ స్పీడ్ తో స్టార్టింగ్ లో వెళ్తున్నాడు. అలా వెళ్తే ఆ గమ్యం ఏదైతే ప్లేస్ కి చేరుకోవాలో అక్కడ 5 అవర్స్ టైం పడుతుంది అంటున్నాడు. 1 అవర్ కి 60 కిలోమీటర్స్ అయినప్పుడు 5 అవర్స్ కి ఆటోమేటిక్ గా 5 × 60 300 కిలోమీటర్స్ అనేది వాళ్ళ తాలూకా గమ్యమైన దూరం అనమాట. అంటే గమ్యస్థానం 300 కిలోమీటర్ దూరంలో ఉంది. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 5 గంటల్లో చేరుకుంటారు. కానీ 3 గంటల ప్రయాణం చేసిన తర్వాత అంటే 3 గంటల పాటు సేమ్ గంటకు 60 కిలోమీటర్లు చెప్పినా వెళ్ళాడు. ఆ విధంగా 3 గంటల పాటు 3 × 60 అంటే 180 కిలోమీటర్లు, గంటకు 60 కిలోమీటర్లు చెప్పిన 3 గంటల్లో 180 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇక్కడికి మనకి 3 అవర్స్ అయింది. అయితే ఇంకా మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది, 300 కిలోమీటర్స్ కదా గమ్యము, అందులో 180 అయిపోతాయి, ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇప్పుడేమైంది, కారు వేగాన్ని 80 km/h అంటే గంటకి 80 కిలోమీటర్ల వేగానికి పెంచితే ఇంతకు ముందు 60 కిలోమీటర్ల స్పీడ్ తోటే వెళ్ళాడు గంటకి. ఇప్పుడేమో పెంచాడు స్పీడ్, 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. మనకి 120 కిలోమీటర్లకి 1 అవర్కి 80 కిలోమీటర్లు అనేది వెళ్తాడు కారు. మనకి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి, గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు స్పీడ్ పెంచినప్పుడు. కానీ మనకి వెళ్ళాల్సింది 80 కిలోమీటర్లే కాదు కదా, ఎంత వెళ్ళాలి, 120 కిలోమీటర్స్ ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది. కాబట్టి 120 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 1 అవర్ కంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ 120 బై తక్కువ 80 × 1 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 2s 4 3s అంటే 3/2. 3/2 అంటే అర్థం ఏంటి, 1.5 అనే కదా. అంటే 1.5 అంటే 1 గంట ఇంకొక అరగంట, అంటే 1 గంట ఇంకొక అరగంట, అంటే 120 కిలోమీటర్లు వెళ్ళడానికి 1.5 అవర్ టైం పట్టింది. వీళ్ళు ఇక్కడ 180 కిలోమీటర్స్ వెళ్ళడానికి 3 అవర్స్ టైం పట్టింది. అంటే టోటల్ గా 3 అవర్స్. నెక్స్ట్ ఇక్కడ 1.5 అవర్, ఇక్కడ 3 అవర్స్, ఇక్కడ 1 అవర్, 4 అవర్స్, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది కదా. అంటే 3 అవర్స్ 1 అవర్, 4 అవర్స్, 4 అవర్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్, అంటే 30 మినిట్స్. 4 అవర్స్ 30 మినిట్స్ అనేది టోటల్ గా ఆ 300 కిలోమీటర్ వెళ్ళడానికి పట్టిన సమయం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110. 2 3x 6 4 2 ఇదంతా ఒక నెంబర్ అనే సంఖ్య 3 చే భాగించబడును కానీ 9 చే భాగించబడదు. అయినా x విలువ ఎంత అని అంటున్నాడు. అంటే x ప్లేస్ లో ఏ డిజిట్ వస్తుంది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ 3 తో డివైడ్ అవుతుందట, 9 తో డివైడ్ అవ్వదట. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకో, 15 అనేది 3 తో డివైడ్ అవుతుంది కానీ 9 తో డివైడ్ అవ్వదు కదా. ఆ విధంగా 9 తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్ని 3 తో డివైడ్ అవుతాయే కానీ 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్ని 9 తో డివైడ్ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి అటువంటి నెంబర్ అనమాట ఇది. కాబట్టి ఇప్పుడు ముందు మనకు 3 తో డివైడ్ అవ్వాలంటే ఏం అవ్వాలి, 3 తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి, అంటే డిజిటల్ రూట్ చేయాలి. 2 + 3 5, 5 6 11, 11 4 15, 15 2 ఎంత అవుతుంది, 17 అవుతుంది. ఈ 17 కి ఇక్కడ ఒక x ఉంది. అంటే ఇప్పుడు 17 పక్కన సపోజ్ x ప్లేస్ లో 0 రాశారనుకోండి, 17 0 ప్లస్ చేస్తే 17 వస్తుంది. అంటే 17 3 తోటి అవ్వట్లేదు, 9 తోటి అవ్వట్లేదు, మనకి 3 తో అవ్వాలి. కాబట్టి x ప్లేస్ లో 0 రాదు. నెక్స్ట్ x ప్లేస్ లో 1 వేసారు అనుకోండి, 17 1 ఎంత అవుతుంది, 18 అవుతుంది. 18 అనేది 3 తో డివైడ్ అవుతుంది కానీ వాడు ఇచ్చిన ఇంకొక కండిషన్ ఏంటి,
9చే భాగించబడదు, 9తో డివైడ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ 9తో కూడా డివైడ్ అయిపోతుంది కదా, కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్ లో 1 రాదు అని అర్థం. మరి ఎక్స్ ప్లేస్ లో 1 వేసేటప్పుడు 3తో డివైడ్ అయ్యింది, కానీ 9తో కూడా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3తో డివైడ్ అవ్వాలి అంటే ఎక్స్ ప్లేస్ లో దీని తర్వాత +3 చెయ్యాలి, అప్పుడు ఎక్స్ ప్లేస్ లో 4 వేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 వేస్తే 3తో డివైడ్ అయ్యింది, కానీ 9తో కూడా డివైడ్ అయిపోతుంది, కానీ డివైడ్ అవ్వకూడదు కదా. కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1 కాకుండా 1 తర్వాత 4 వేయాలి. 4 ఎందుకు వేయాలంటే 1 + 3 చెయ్యాలి, అప్పుడు 17 4 ప్లస్ చేస్తే 21 వస్తుంది. ఆ 21 3తో డివైడ్ అవుతుంది, 3 7 21, కానీ 9తో డివైడ్ అవ్వదు కదా. కాబట్టి మనకి కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయ్యిందా లేదా? 21 వచ్చేటప్పుడు 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవ్వదు. మరి 21 రావాలి అంటే 17కి ఎక్స్ ప్లేస్ లో 4 వేసేటప్పుడే కదా. 17 4 చేస్తే 21 వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్ ప్లేస్ లో ఉండాల్సిన నెంబర్ ఏంటి, ఆ డిజిట్ ఏంటంటే 4. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే 9చే భాగించబడదు అని అన్నాడు. మనకి ఇక్కడ 1 వేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఇక్కడ 1 వేసిస్తే ఆప్షన్ 4 అని అనుకుంటారు, కానీ 1 వేసేటప్పుడు 3తో డివైడ్ అవుతుంది, కానీ 9తో కూడా డివైడ్ అవ్వకూడదు అని అన్నాడు కదా. కానీ ఇక్కడ 9తో డివైడ్ అయిపోతుంది. ఆ ఒక్క పాయింట్ అనేది చూసుకొని 1 తర్వాత వచ్చేది 4 ఇక్కడ సెట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111. ఒక దుకాణదారుడు డజన్ చొక్కాలు ప్రకటన వల్ల 16,000 రూపాయలపై 10% రుసుము ప్రకటించారు. రాజు దగ్గర 9,600 రూపాయలు ఉంటే అతను కొనగల చొక్కాల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి దుకాణదారుడు డజన్ చొక్కాలు అంటే డజన్ అంటే 12 కదా, 12 షర్ట్స్ ఏమో ఎంతకంటున్నాడు, ప్రకటించాడు ఎంతకి, 16,000 రూపాయలకి ప్రకటించాడు. 16,000 రూపాయలు ప్రకటించాడు. ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం 100% గా తీసుకోవాలి. దాని మీద డిస్కౌంట్, రుసుము అంటే డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు, 10% ఇచ్చాడు. అంటే 100% అయిన ఈ 16,000లోన 10% ఇచ్చాడు. 10% అంటే ఏంటి, ఒక్క స్థానం ఇటువైపు రావాలి. అంటే 0కి ఒకటి వదిలిస్తే మిగిలింది ఏదైతే ఉంటుందో అదే 10%, అంటే 1600. ఆ 1600 కదా, ఈ 0 వదిలిస్తే 1600 అవుతుంది కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆ డిస్కౌంట్ అనేది తీసివ్వాలి. మొత్తం 16,000లో నుంచి 1600 మైనస్ చెయ్యాలి. అప్పుడు ఏమొస్తుంది, 14,400 వస్తుంది. అంటే 12 చొక్కాలు 14,400 రూపాయలకే 14,400 రూపాయలకి అమ్ముతాడు. ఎందుకు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు రాజు దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, 14,400 రూపాయలు లేదు 12 చొక్కాలు కొనడానికి. మనోడి దగ్గర 9,600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 14,400 ఉంటే 12 చొక్కాలు వద్దును, కానీ అంత డబ్బులు లేవంటే తక్కువ డబ్బులే ఉన్నాయి. కాబట్టి వచ్చే షర్ట్స్ కూడా తక్కువే వస్తాయి. కాబట్టి తక్కువ 9,600 బై ఎక్కువ 14,400 ఇంటూ 12. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 16 6ల 16 9ల 144. నెక్స్ట్ 3 2s 3 3s 3 1s 3 4s. అంటే టోటల్ ఏం మిగిలింది, 2 × 4 మిగిలింది, అంటే 8. అంటే రాజు అనేవాడు ఈ 9,600 రూపాయలతో 10% డిస్కౌంట్ ఇవ్వగా ఎన్ని షర్ట్లు కొనగలడు అంటే 8 షర్ట్లు మాత్రమే కొనగలడు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112. సరైన దానిని గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ 2 కండిషన్లు ఇచ్చాడు. ఆ 2 కండిషన్లు సత్యమా అసత్యమా, ట్రూ ఆర్ ఫాల్స్ లో చూసుకొని చెప్పాలి. ఫస్ట్ ఏ కండిషన్ అంటే, చతురస్రాలలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. మనకి స్క్వేర్ కి వచ్చేసరికి ఏవైతే డయాగనల్స్ ఉన్నాయో అవి ఒకదానికొకటి లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అంటే లంబంగా ఉంటాయి, అంటే ఒక్కొక్క దగ్గర కూడా 90 degrees ఉంటాయి. అలాగే సమద్విఖండన అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా కూడా డివైడ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఇచ్చినది లంబంగా, కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి అంటున్నాడు. అంటే ఈ కర్ణానికి ఈ కర్ణము 90 degrees తో కట్ చేస్తుంది. కాబట్టి అడిచ్చిన ఫస్ట్ కండిషన్ అనేది సత్యం, కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ది, రాంబస్ లో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. మనం రాంబస్ సమచతుర్భుజం చూసుకుంటే కర్ణాలు ఏవైతే ఉన్నాయో సమానంగా ఉండవు. ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ లో కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి, అలాగే కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి, అంటే లంబంగా ఖండించుకుంటాయి. అలాగే ఇక్కడ 90 degrees ఉంటుంది. అలాగే 2 ఈక్వల్ పార్ట్స్ గా కూడా డివైడ్ అవుతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి చతురస్రానికి రాంబస్ కి డిఫరెన్స్ ఏంటంటే కర్ణాల పొడవులు ఒకేలా ఉండవు. అంటే ఈ కర్ణం ఎంత పొడవు ఉంటుందో ఈ కర్ణము అంత పొడవు ఉండదు. ఆ ఒక్కటే డిఫరెన్స్. కానీ రెండు కూడా కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. పర్పెండిక్యులర్లు బైసెక్టర్ అని అంటారు కదా. మరి ఈడేమన్నాడు, పరస్పరం లంబంగా ఉంటాయని అన్నాడు. ఈ కర్ణంకి ఈ కర్ణము లంబంగా ఉంటుంది. కాబట్టి
సెకండ్ కండిషన్ కూడా సత్యమే, అంటే ఏ బి రెండు సత్యాలే కదా, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 3p³ QR - 3p³ R డివైడెడ్ బై PQR అంటున్నాడు. అంటే ఈ మొత్తం దాన్ని PQR తో డివైడ్ చేస్తే మనకి ఏమి రిమైనింగ్ గా మిగులుతుంది అని అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఒకసారి చూస్తే 3p³ - 3p³ దాన్ని దేంతో డివైడ్ చేయమంటున్నాడు, PQR తో డివైడ్ చేయమంటున్నాడు. కరెక్ట్ గా చూస్తే ప్రతిదీ ఇక్కడ కింద మనకి డినామినేటర్ లో PQR ఇచ్చాడంటే పైన కూడా మనం PQR తీయడానికి కామన్ గా ఛాన్స్ ఉన్నదా లేదా అనేది ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేయాలి. ఇందులోనే PQR ఉంది, ఇందులోనే PQR ఉంది, కాబట్టి ఆ PQR కామన్ తీస్తే అప్పుడు PQR పోతాయి కదా. ఇప్పుడు PQR తీద్దాం. PQR కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 3 ఉంటుంది. ఇక్కడ PQR లో ఒక P బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ P² ఉంటుంది. అలాగే QR వచ్చాయి కాబట్టి -3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ P బయటకు వచ్చింది, Q³ లో ఒక Q బయటకు వచ్చింది కాబట్టి Q² ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, R బయటకు వచ్చింది కాబట్టి అది అలా ఉంచేయండి బై PQR క్యాన్సిల్ అయిపోయింది. మనం ఇప్పుడు కూడా ఇలాగా డినామినేటర్లు ఇచ్చేటప్పుడు పైన న్యూమరేటర్ లో కూడా అది కామన్ గా తీసే ఛాన్స్ ఉన్నది లేదన్నది ఫస్ట్ మనం ఎప్పుడైనా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఈ రెండింటిలో కూడా మీరు 3 అనేది రెండింటిలో కామన్ గా ఉంది కాబట్టి 3 బయట తీసిస్తే ఇక్కడ P² ఉంది -Q² ఉంది. P² - Q² అనేది A² - B² ఫార్ములాలో ఉంది కాబట్టి అప్పుడు A + B × A - B అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ P² - Q² P + Q × P - Q అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 114 ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు, దాని ఒక భూమి 12 సెంటీమీటర్లు అయితే దాని అనురూప ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. సమాంతర చతుర్భుజము పారలలోగ్రామ్ తాలూకా డయాగ్రామ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. అందులో భూమి అంటే ఇది ఏదైతే బేస్ ఉందో అది మనకి 12 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అలాగే వైశాల్యం లోపల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఎంత అన్నాడు, 48 సెంటీమీటర్ స్క్వేర్ చదరపు సెంటీమీటర్లు అన్నాడు. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది అంటే దాని అనురూప ఎత్తు అనేది కనుక్కోవాలి. అనురూప ఎత్తు అంటే వీటి తాలూకా సమాంతర భుజాల మధ్య దూరం ఏదైతే ఉందో దాన్నే అనురూప ఎత్తు h గా చెప్పొచ్చు. అంటే మనకి B ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, హైట్ కనుక్కోవాలి, h ఇవ్వలేదు. అంటే BH ఈ రెండింటితోటి మనకి చతుర్భుజం ఇది సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్ తాలూకా వైశాల్యానికి ఫార్ములా ఏంటి, ఏరియా = B × H అంటే భూమి ఇంటూ అనురూప ఎత్తు. మరి ఏరియా ఎంత ఇచ్చాడు మనకు ఆల్రెడీ 48 ఇచ్చాడు. బేస్ భూమి ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. అనురూప ఎత్తు హైట్ h కనుక్కోవాలి. ఇప్పుడు 12 1s 12 4s అంటే ఎత్తు h అనేది 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము అక్టోబర్ 8వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్ 2లో మ్యాథ్స్ కి సంబంధించి కంటెంట్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి తాలూకు సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలో చూసాము. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ డిఎస్సి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.